హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే హెల్తీగా వెజ్ శాండ్విచ్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక క్యారెట్, ఇంకా కొన్ని స్వీట్ కార్న్, ఒక టమాటో, ఒక ఆనియన్, ఇంకా కొన్ని క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ క్యాప్సికమ్ అవైలబుల్గా లేదు, సో నేను క్యాప్సికమ్ వేయట్లేదు. సో మీరు ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో కనిపించే విధంగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ మనం చీజ్ స్లైసెస్ కూడా తీసుకున్నాము. సో మైనస్ సాస్ అనేది నేను వేయట్లేదు. మైనస్ సాస్ ఉంటే బాగుంటుంది. మైనస్ సాస్ అనేది ఇప్పుడు బ్యాన్ చేశారు కదా, హెల్త్కి మంచిది కాదు. సో అందుకోసం అని చెప్పి నేను మైనస్ సాస్ వేయట్లేదు. సో ఈ ప్లేస్లో మనం చీజ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చీజ్ యాడ్ చేసుకుంటే చీజ్ అనేది ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్తీ కూడా. సో ఇందులో కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైస్నెస్ కోసం కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్. సో మీకు ఇంకా స్పైస్ కావాలి అంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా తక్కువ మాత్రమే వేశాను, ఎందుకంటే మా పిల్లలు అంత స్పైస్ తినలేరు. సో నేను కొంచెం మాత్రమే యాడ్ చేశాను. సో మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మన స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆ చీజ్, ఇంకా మనం వేసే పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్లో ఇలా వీడియోలో కనిపించే విధంగా మనం కలిపి పెట్టుకున్న మిక్స్ అనేది బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అనేది పెట్టుకొని దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఇలా మనం ఎన్ని కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో బటర్ లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ యాడ్ చేశాను. ఇలా బటర్ అప్లై చేసి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి దాని మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇట్లా అన్నీ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని బ్రెడ్స్ పైన పెట్టుకొని ఇట్లా అన్నీ సన్న మంట పైన సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుంటే చీజ్ అనేది లోపల కరిగి ముక్కలు కూడా బాగా హీట్ అయ్యి ఒకదానికొకటి అతుక్కొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటివి ఇంట్లోనే మనం హెల్తీగా బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని పిల్లలకి మన ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైతే. చూసారు కదా, ఒక సైడ్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్రై చేసుకుందాం. ఇలానే స్లోగా తిప్పుకుంటూ 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకుంటే వెజ్ శాండ్విచ్ రెడీ.